we have the super talented Suhas Gar with us. Hi Andy. Hi. So sorry, before starting of anything, congratulations on the baby boy. Me first kid. Yeah. Okay. So how are you enjoying the fatherhood? ఎక్కడెక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా అంటారు. నిన్నే పుట్టాడు. సో హ్యాపీ, ఆ విషయంలో చాలా హ్యాపీ. ఓకే. సో ఇప్పుడు కూడా హ్యాపీ. సినిమా కూడా రిలీజ్ అవుతుంది అరౌండ్ సేమ్ టైమ్ ఓకే. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కంటే ముందు సో మెనీ పీపుల్ వాంట్ టు నో దిస్ యాక్చువల్లీ. అంటే మీ ట్రాన్సిషన్ అనేది యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్కి రావడం అనేది చాలామంది యూట్యూబర్స్ విషయాల్లో జరగలేదు అది. బికాజ్ ఇండస్ట్రీ కీప్ ఆన్ సేయింగ్ ఏంటంటే యూట్యూబ్లో ఫ్రీగా చూస్తున్నారు కదా, వాళ్ళని తెర మీద ఎవరు చూస్తారు అని ఒక ఇది ఉంది. నేను కూడా అదే నమ్మి భయపడేవాడిని. దాన్ని ఎలా బ్రేక్ చేశారు మరి మీరు? బ్రేక్ చేయలేదు అంటే ట్రై చేశాను. నాకు నిజంగా ఇప్పుడు మీరు చెప్పింది బయట అంటామేమో కానీ నాకు ఉండేది ఇంకా ఎక్కువ భయం. ఓకే. ఓటీటీకి వచ్చిన తర్వాత చూద్దాం కదా అన్నట్టే ఉంటుంది కదా, ముఖ్యంగా అలాంటి సినిమాలు. సో కలర్ ఫోటోతో కొంచెం షాక్ అయినా, ఇదేంటి యాక్సెప్ట్ చేశారా అని అనుకున్నాను. పద్మ చూసినప్పుడు మళ్ళీ భయం వేసింది. ఫస్ట్ థియేటర్కి రిలీజ్ అప్పుడంటే అది చూసేశారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అనుకున్నా. బట్ దానికి వచ్చిన రెస్పాన్స్కి అసలు షాక్ అయ్యా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో కంటెంట్ బాగుంటే చూస్తారు అయితే థియేటర్ దాకా వచ్చి అన్న చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. సో హౌ ఈజ్ రైట్ నౌ ఇండస్ట్రీ ట్రీటింగ్ యూ? నన్ను ఫస్ట్ నుంచి చాలా మంచిగా ట్రీట్ చేస్తానండి అందరూ. అంటే మనం హీరో అవ్వకముందు నుంచి చాలా మంది హీరోస్తో వర్క్ చేశాను కదా. సో వాళ్ళందరూ నాకు అందరూ క్లోజ్, అందరూ ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. సో నాకు చాలామంది ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా, ఏది కంటెంట్ ఏం బయటకు వచ్చినా ఫోన్స్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. సో హ్యాపీ, నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు. అంటే ఇంతకుముందు ఫస్ట్ 2 సినిమాలు కలర్ ఫోటో వచ్చిన తర్వాత రైటర్ పద్మ పూసినప్పుడు ఒక కలర్ ఫోటో అంటే లాక్డౌన్ టైంలో వచ్చింది. దానికి చాలా అంటే అవన్నీ ప్లస్ ఫ్యాక్టర్స్ కదా అన్నట్టుగా కూడా కనిపిస్తాయి అపార్ట్ ఫ్రమ్ ద కంటెంట్. బట్ రైటర్ పద్మభూషణ్ వచ్చేపాటికి డెఫినెట్గా ఓన్లీ పుల్ ఫ్యాక్టర్ ఏంటంటే సుహాసే. వేరే అన్ని ఎవరెంత బాగా చేసినా కూడా హీరో అనేవాడే పుల్ ఫ్యాక్టర్ కదా. సో మీరే పుల్ చేస్తున్నారు డెఫినెట్గా. ఈ సినిమాకు ఇప్పుడు వచ్చేపాటికి ఆటోమేటిక్గా వాటితో కంపేర్ చేస్తే ఇది లిటిల్ బిట్ కమర్షియల్ సినిమా లాగా ఉంది. దో కాన్సెప్ట్ డ్రివెన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కమర్షియల్ సినిమాలో ఉంది. డెఫినెట్గా మీ మీదే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. పొరపాటును కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. సో ఉన్న దాంట్లో ఇప్పుడు చేసిన వరకు ఉన్నట్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో చూస్తారు. ఇలాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ నెక్స్ట్ ఏ సినిమాలో ఉంటుంది పర్ఫార్మెన్స్, కానీ దీంట్లో మరీ టూ డీప్ వెళ్ళిపోయాం. ఓకే. అంటే యాక్చువల్గా ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు స్టోరీ రాసుకున్నప్పుడు వాళ్ళు ఎవరికైనా చెప్పినా కూడా ఈ కథలో ఉందని బాగుందనగానే కొంచెం ఆల్రెడీ ఒక 20 కోట్ల మార్కెట్ ఉన్న హీరోకి వెళ్ళిపోదాం, 30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోకి వెళ్ళిపోదాం అని చిన్న ఆఫీస్లో తయారైన కథలు కూడా వేరే చోటకి వెళ్ళిపోతుంటాయి కదా. ఇలాంటి ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఒక మంచి కథ సుహాస్ వరకు రావడానికి ఏంటి వాళ్ళని వాట్ యాక్చువల్లీ పుల్స్ దెమ్ టువర్డ్స్ యూ? అంటే డైరెక్టర్స్ అందరు ఫ్రెండ్సే కదా, సో వాళ్ళకి ఆప్షన్ లేదు. సో ముందు నుంచే నన్ను అనుకుని రాయటం, నాతో తీయటం. సో ఎప్పుడు ఆలోచన కూడా రాలా మరి. సో ఏమోనండి, మరి నేను లక్కీ ఆ విషయంలో. అంటే కంటెంట్ ఇప్పుడు చూస్తే అంతా కూడా కలర్ ఫోటో అయినా లేకపోతే ఇప్పుడు అంబాజీపేట అయినా, దానికి ముందు రైటర్ పద్మభూషణ్ కూడా రూరల్, లేకపోతే అదేమో చిన్న టౌన్ బ్యాక్ డ్రాప్ కదా. విజయవాడని ఎక్కువ ఉండదు, అది టౌన్ బ్యాక్ డ్రాప్లోనే ఉంటుంది. సో ఎందుకని అంటే ఇది అంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ని టార్గెట్ చేసి వాంటూ ఆ సెగ్మెంట్లో ఎవరు లేరు కాబట్టి అని టార్గెటింగ్గా అది అలాంటి కథలు వస్తున్నాయి. అంత బుర్రలేదండి బాబు. ఫస్ట్ అంత టార్గెట్ చేసి ఏముండాలి దీంట్లో, ఎంత పర్టికులర్గా ఉండాలి. నేను వెరీ కామన్ ఆడియన్లా, నేను ఇంతకుముందు సినిమాలు చూసేటప్పుడు నేను ఎలా ఎంజాయ్ చేస్తానో అలానే కథలు వింటాను, అలాగే చేస్తాను. సో దీంట్లో ఇది ఉండాలి, అది ఉండాలి, నెక్స్ట్ దీనికి ఇది ఉంటుందా. ఒక్కటే ఏం చూస్తానంటే ప్రీవియస్ దానికి దీనికి సంబంధం లేకుండా క్యారెక్టర్ పరంగా, యాక్టింగ్ పరంగా, కథ పరంగా మ్యాచ్ అవ్వకుండా చూసుకుంటాను తప్ప. అంటే యూట్యూబ్లో ఉన్నప్పుడు యూజ్ టు రైట్ అండ్ డైరెక్ట్ ఆల్సో. సో కాబట్టి ఇప్పుడు మీ ఫ్రెండ్సే డైరెక్టర్లు ఉన్నప్పుడు నిజంగా వాళ్ళని వర్క్ చేయనిస్తారా, లేకపోతే ఇట్స్ లైక్ ఈ షాట్ ఎలా కాదు, ఇలా ఈ షాట్ ఇది మార్చి ఇక్కడ అని చెప్పని అట్లాంటిది ఇంటర్ఫరెన్స్ ఉంటుందా సుహాస్? అసలు అట్లా ఏం ఉండదండి. పొరపాటును కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే అందరూ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఇన్వాల్వ్ అవ్వలేము కూడా. అంటే అది ఏమో మరి నాకు అది రాదు. అంటే ఎప్పుడు చిన్న చిన్న అవన్నీ చేసాం తప్ప డైరెక్టర్ రాసుకున్న బ్యాక్ స్టోరీస్ నుంచి రాసుకుంటాడు. సో మనం ఏమైనా పిచ్ ఇంప్రవైజేషన్ చేసినా, ఏదైనా ఇంప్రవైజ్ చేస్తే అడుగుతాం, ఇది ఇలా యాడ్ చేయొచ్చు అంటే మనం యాడ్ చేసేస్తాం. సినిమాకి సెట్ అవుతుందో లేదని ఒక డైరెక్టర్కి మాత్రమే తెలిసింది.
సో అలా వదిలేయాలి. అలా వదలకుండా మనం వెళ్తే అది మిక్సీ అయ్యి ఉప్మా అయింది. ఓకే, అంటే ఏంటి మేజర్ డిఫరెన్స్ వాట్ డిడ్ యూ ఫౌండ్? ఇప్పుడు ఆల్రెడీ యూనో 3rd 4th ఫిలిం మీది. సో యూట్యూబ్కి చేసినప్పుడు, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్కి చేస్తున్నప్పుడు అంటే సరే ఈ కాస్ట్ సైజు, క్రూ సైజు, లేకపోతే కెమెరాలు కాస్ట్లీ ఇవి అది పక్కన పెడితే, అపార్ట్ ఫ్రమ్ వాట్ ఈస్ దట్ యూనో బిగ్ డిఫరెన్స్ యూ సా బిట్వీన్ మేకింగ్ కంటెంట్ ఫర్ యూట్యూబ్ అండ్ మేకింగ్ కాంటెంట్ ఫర్ సిల్వర్ స్క్రీన్? చిన్న ఫీలింగ్ ఏముంటుందంటే, తేడా ఏముంటుంది అంటే, గీతా ఆర్ట్స్కి ఇంతకుముందు మేము కంటెంట్ క్రియేట్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా యాక్టర్కి మనం అందులో సినిమా చేస్తున్నాం హీరోగా వెళ్తున్నారు అనేది చాలా పెద్ద హై అండి. ఇలాంటి కొన్ని హైస్ ఉంటాయి కదా, ఆ హైస్ మనం కొన్ని సంవత్సరాలు డ్రైవ్ చేసేస్తాయి. ఓకే, చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఒక్కడనే ఫీల్ అయ్యే హై. అర్థమైంది. ఓకే, బట్ ఫ్రమ్ ద కంటెంట్ మేకింగ్లో మీకైతే అది హ్యూజ్ డిఫరెన్స్ అని అనిపించింది. కంటెంట్ ఎప్పుడు అంటే మేము యూట్యూబ్ చేసినా, స్కెచెస్ చేసినా, ఏం చేసినా అది ఎలాగుంది, కరెక్ట్గా అది రీచ్ అవుతుందా లేదన్న పాయింట్ మాత్రం దాని మీద మాత్రం. సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ బిజీ అయిపోయిన తర్వాత యూట్యూబ్ చూస్తున్నారు అసలు? ఫైండింగ్ టైం అప్పుడు అక్కడ చూస్తాం. అంటే యాక్చువల్గా వెరీ ఒక బ్రూటల్లీ హానెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, మీ టైంలో మీరు క్రియేట్ చేసినట్టు ఇప్పుడు ఎవరు అంత క్రియేట్ చేయట్లే కంటెంట్ యూట్యూబ్లో కూడా. ఇప్పుడంతా మాస్ మసాలా కంటెంట్, వైరల్ కంటెంట్, షార్ట్స్ తప్పించి క్రియేటివ్ స్కెచెస్. ఆ విషయంలో నిజంగా మేము లక్కీ అండి. నేను మొన్న కాదు సారీ మొన్న బయలుదేరి వస్తున్నాను విజయవాడ నుంచి ఇటు. అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నాకు జస్ట్ ఊరికనే థాట్లో ఆలోచిస్తున్నా, అబ్బా మనం 2015 టైంలో యూట్యూబ్ మంచి కరెక్ట్గా ఉంది ఆ టైంకి. ఆ టైంలో యూట్యూబ్ చేసేసుకుని సినిమాల్లోకి వచ్చాం, కానీ ఈ టైంలో యూట్యూబ్లో వచ్చుంటే ఏంటి పరిస్థితి, చూసేవాళ్ళ జనాలు, సినిమాలోకి వచ్చేవాళ్ళం అని తలుచుకుని భయం వేసింది. సో అదే అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆ టైంలో యూట్యూబ్ మంచిగా చేసుకుంటా కరెక్ట్ ఆ టైంలో ఎక్కువ మంది చూశారు, దానివల్ల సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు ఇలా సెటిల్ అయ్యాం కదా, హ్యాపీనెస్. అంటే మధ్యలో హీరోగా ఒక ఇమేజ్ వచ్చినప్పుడు కలర్ ఫోటోస్ అనేది హిట్ 2లో సడన్గా ఆ క్యారెక్టర్ అనేది ఒక షాకర్, ఒక సైకో కిల్లర్ క్యారెక్టర్ అనేది. బట్ కానీ ఎక్కడైనా భయం వేసిందా అంటే సడన్గా మళ్ళీ ఒక నెగిటివ్ షేడెడ్ రోల్ దీంట్లో కనిపిస్తే ఇప్పుడు హీరోగా చేస్తున్న సినిమాలకి ఏమవుతాయి అని చెప్పని? లేదు అసలు భయం లేదండి. అంటే చాలా మెయిన్ విలనే కదా, వేరే క్యారెక్టర్ కాదు కదా. సో చేద్దాం, మన 100% ఇద్దాం అన్నట్టుంది. అండ్ రైటర్ పద్మభూషణ్కి ముందు జరిగింది సినిమా, రైటర్ పద్మభూషణ్ టైంలోనే. అప్పటికి ఇంకా పద్మభూషణ్ కూడా రిలీజ్ అవ్వాల. సో కొంచెం 1% మాత్రం ఇప్పుడు విలన్గా చేసి తర్వాత రైటర్ పద్మభూషణ్ అంత అలా తీసుకుంటారు అనుకుని చేసాం, హానెస్ట్గా చేసాం. ఖచ్చితంగా చూస్తారులే అన్న ఎందుకో ఒక లోపల ఆ ధైర్యం అయితే ఉంటుంది. ఓకే, బిలీవబిలిటీ బాగా చేశారు కాబట్టి ఆబ్వియస్గా. ఆ తర్వాత మళ్ళీ అలా రాలేదు వరుస పెట్టి విలన్ రోల్స్ ఆఫర్స్ వచ్చి? ఆబ్వియస్గా వస్తాయి కదా ఇంకా వరుస కాబట్టి అన్నీ ఆపేసి. ఇప్పుడు విలన్ రోల్స్ కానీ లేకపోతే సైడ్ క్యారెక్టర్స్ ఏం చేయట్లేదు కదా, మీరు చేస్తున్నారు? నేను ఖచ్చితంగా చేస్తానండి, చేయకుండా అయితే అసలు సమస్య లేదు. కమిట్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, హీరోగా కమిట్ అయినాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయిన తర్వాత నాకు కొంచెం గ్యాప్ వస్తుంది అనుకున్న టైంకి ఖచ్చితంగా నాకు వేరే క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని బాగా కోరిక. ఓకే, అలా మనం హీరో అయ్యాం కదా, ఆ క్యారెక్టర్ ఎందుకు చేయటం అట్లా ఫీలింగ్? నాకు అట్లా ఉంది. నాకు అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది. నాకు విలన్గా చేయాలని ఉంటుంది, మంచి ఏదన్నా క్యారెక్టర్ ఇంపాక్ట్ పడే క్యారెక్టర్ ఏదన్నా చేయాలని ఉంటుంది, యాక్టింగ్ చేయాలని ఉంటుంది బేసిక్గా. సో అయితే అంటే ఇప్పుడు నౌ దట్ యువర్ యూనో లీడింగ్ మ్యాన్ అయిపోయిన తర్వాత, సరే ఈ హై ఇదంతా ఓకే, మీరు గీతా ఆర్ట్స్ ఆఫీస్కి ఒకప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్ చేయడానికి వెళ్ళి ఇప్పుడు ఒక హీరోగా కథ ఉండేది హై ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే హీరో అయిన తర్వాత ద బిగ్గెస్ట్ చేంజ్ మీలో వచ్చిన చేంజ్ ఏంటి అసలు? డెఫినెట్గా ఏదో ఒకటి ఉంటుంది కదా ఒక మనిషి గ్రో అయిన తర్వాత. చేంజ్ ఏం లేదు కానీ నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. ఓకే, అంటే ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళినప్పుడు అది కొనాలనిపిస్తుంది, ఇది కొనాలనిపిస్తుంది, ఎప్పుడు రా అది చాలా గట్టి కోరేసుకున్నట్టు ఉన్నది దేవుణ్ణి. సో అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. తన ట్రిప్కి వెళ్ళటం, నాకు ఏదన్నా అమెరికా వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఎటైనా వెళ్ళగలుగుతున్నాం. ఆ ఫీలింగే చాలా బాగుంటుందండి. అది ఎంజాయ్ చేసి అప్పట్లో బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు వెళ్తే యూనో ఆ మాబింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ మంది జనాలు సెల్ఫీలు అడుగుతారు, ఫోటోలు అడుగుతారు, ఆ డిస్టర్బెన్స్. మరి ఈ ప్రైవసీ కట్ అయిపోయింది కదా ఈ హీరో అవటం వల్ల. అంటే ఇదే కోరుకుంటున్నాం. సో అంటే ఇంకొకటి, ఇప్పుడు మనకి ఏదైనా ఈవెంట్స్ చేస్తున్నప్పుడు
ఇట్లా వస్తున్నారు, ఇట్లా ఈ కొంతమంది హడావుడిగా బ్యానర్స్ అవన్నీ పెట్టినప్పుడు వస్తారు తప్ప జనరల్గా నార్మల్గా వెళ్తే సోసన బాగున్నారా, బాగున్నా ఫోటో దిగి వచ్చాను అలా నార్మల్గా మాట్లాడి వెళ్ళిపోతారు. అది మనకి హ్యాపీయే. ఓకే ఓకే. సో దాని సరే ఓకే, ఆ అఫోర్డబిలిటీ మీకు పెరిగింది బికాజ్ బాగా సంపాదిస్తున్నారు కాబట్టి బాగా ఖర్చు పెట్టగలుగుతున్నారు. అది కాకుండా ఇండస్ట్రీ నుంచి ఏంటి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎక్కడో విన్నా అనమాట, ఎవరో ఏదో ఫోన్ కాల్కి మీరు చాలా షాక్ అయ్యారు, నాకు ఫోన్ చేశారా అని చెప్పని. సో దేనికి ఎవరో పెద్ద డైరెక్టర్ మీకు కాల్ చేశారు, సుహాస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఎవరో చెప్పారు నాకు. దట్ హ్యాపెన్ ఏ విషయంలో అంటే మామూలుగా మీ కెరియర్ వైజ్ ఇంతమంది అసలు ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది? నాకు బేసిక్గా అందరూ ఆనందపడే వాళ్ళు, అందరూ సో హ్యాపీ ఫర్ యూ అన్న మెసేజెస్ వస్తాయి నాకు పెద్ద డైరెక్టర్స్ నుంచి కానీ అండ్ హీరోస్ నుంచి కానీ. ఓకే. సో అందరు ఫోన్ చేసి హ్యాపీ ఫీల్ అవుతాయి. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ ఓకే ఆర్ టెక్స్ట్ మీ, మేము ఉంటాం అని చాలామంది ఉన్నారు. అంటే ఈ మధ్యన వేరు వేరు చోట్ల చాలా మంది ఇంకా చిన్న చిన్న హీరోలు వాళ్ళు కూడా కొంచెం రిలేటివ్లీ పాపులారిటీ ఉన్న వాళ్ళు, టీవీ నుంచి వచ్చిన వాళ్ళు, పెద్ద హీరోలు పిలుస్తుంటే ఎవరన్నా అన్న ప్లేస్ ఫంక్షన్ రావట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు ఇట్లా అని చాలామంది, కొంతమంది ఆన్ ద రికార్డ్ కంప్లైంట్ చేస్తున్నారు, కొంతమంది ఆఫ్ ద రికార్డ్ కంప్లైంట్ చేస్తున్నారు. సుహాస్ కేసులో అలా ఏమైనా ఉందా? ఎవ్రీవన్ ఈస్ గివింగ్ ఫుల్ సపోర్ట్? ఎవ్రీవన్ గివింగ్ ఫుల్ సపోర్ట్ అండి, ఎనీ టైం. మీరు చూస్తే నాకు ఆల్మోస్ట్ అందరు హీరోస్, నేను వర్క్ చేసిన హీరోస్ అందరూ నా కంటెంట్ షేర్ చేస్తూనే ఉంటారు. మీ ఈవెంట్లు కూడా వస్తున్నారు. ఓకే. సో కమింగ్ టు దిస్ ఫిల్మ్ అంబాజీ భట్ మ్యారేజ్ బ్యాండ్, ఇప్పుడు అంటే ఓటీటీ వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ని చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనం. యాక్చువల్గా కంటెంట్ డ్రివెన్నే ఎక్కువ చేస్తున్నాం సినిమాలు. బట్ కాకపోతే ఎక్కువ ఆడియన్స్ చూస్తే రూరల్ కంటే అర్బన్లోనే ఎక్కువ ఉన్నారు, మోర్ ఆడియన్స్. బట్ యువర్ కంటిన్యూస్లీ కమింగ్ అప్ విత్ రూరల్ కంటెంట్ కదా. సో రీచ్ ఎలా ఉంటుందని అనుకున్నాను ఈ కథ విన్నప్పుడు, ఇది అన్నప్పుడు. ఓకే, మీకు కథ ఎక్సైట్మెంట్ ఇచ్చింది, చేశారు, క్యారెక్టర్ బాగుంది, చేశారు, బాగుంది. బట్ రీచ్ ఉంటుందా ఉండదా అని ఏమన్నా ఆలోచించారా? ఖచ్చితంగా ఉంటుందండి అది. ఓకే, డౌట్ లేదు. ఎందుకని, ఏ బేసిస్లో? అది అంటే కొన్ని రివీల్ చేయలేము ఇందులో. బట్ కథ చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు, చాలా ట్రాన్స్లోకి తీసుకెళ్ళి కొన్ని గుర్తుండిపోయి అందరు లవ్ చేసి అందరు ప్రతి మనిషికి లైఫ్లో కనెక్ట్ అయ్యే 1-2 సిచ్యువేషన్లు ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంటాయి. అండ్ అర్బన్ రూరల్ నాకెందుకో రూరలే ఎక్కువ రీచ్ ఉంటుంది అనిపిస్తుంది. అట్నుంచే ఎక్కువ మంది చూస్తారు కదా అనిపిస్తుంది. ఓకే, అంటే దానికి ప్యూర్ మాస్ హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ బిఎన్సి సెంటర్లో క్లిక్ అవుతాయేమో బిలీఫ్. అది ఐ ఆల్సో డోంట్ నో. బట్ పద్మభూషణ్ థియేటర్ 2 తిరిగినప్పుడు షాక్ అయ్యానండి. ఓకే, నాకు తెలియదు ఏం వస్తారులే అనుకుని వెళ్ళా. ఇప్పుడు సేమ్ మీరు అన్నట్టే అలాగే వెళ్ళా. అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి, చాలా చాలా హౌస్ఫుల్స్ పడినాయి. అది ఎక్స్పెక్ట్ చేయలే. సో అంటే కంటెంట్ బాగా చేసి మనం బాగా చేస్తే చూస్తారు అన్న నమ్మకం అది అయింది ఇప్పుడు దాకా. అండ్ ఇప్పుడు దీంతో ఫోటోలో అయితే టచ్డ్ ఒక కలర్ అనే కాన్సెప్ట్ని టచ్ చేశారు. బేసికల్గా మనంతా రేసిస్ట్ మెంటాలిటీ మనలో లోపల ఉంటుంది అనేది ఒక పాయింట్ టచ్ చేశారు కలర్ ఫోటోలో. రైటర్ పద్మభూషణ్ వచ్చే వాటి కొంచెం లైటర్ వీన్ ఉంటుంది, అంటే అది మదర్ సెంటిమెంట్. మదర్ని పాపం మనం అసలు పట్టించుకోవట్లేదు, మదర్లో ఎంత టాలెంట్, మన కోసం అంత త్యాగం చేస్తుంది. దీంట్లో ఏంటి ఆర్ టచింగ్, వాట్ ఆర్ యూ టచింగ్ ఆ సొసైటల్ కాన్సెప్ట్? టచింగ్ అంటే లవ్ స్టోరీకి చాలా అందరూ అలా వెళ్ళి వస్తారు ఫ్లాష్ బ్యాక్లకి. అండ్ నాకు అక్కకి శరణ్య చేసింది, ఇద్దరు అక్క తమ్ముడు ఎమోషన్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్ మధ్యన ఎమోషన్స్ బాగుంటుంది. క్యాస్ట్ బేస్డ్ ట్రోప్స్ ఉన్నాయి అందులో? క్యాస్ట్ బేస్డ్ ఏం లేదు. ఓకే, క్యాస్ట్ బేస్డ్ ఏం లేదు. ఈగో క్లాసెస్ టైప్లో ఉండి అది ఇంత చిన్న చిన్న పాయింట్ నుంచి టచ్ అవ్వకుండా ఒకదానికి తగిలి అది వేరేలాగా మారుతుంది అనమాట. సో సిచ్యువేషన్స్ చాలామంది కనెక్ట్ అవుతారు, లవ్ చేస్తారండి, డెఫినెట్గా ఎవరు తిట్టుకోరు. అంటే ఎక్కువ మీ సినిమాలు ఒక తమిళ్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది అంటే వాట్ విల్ యూ సే? ఎక్కువ ఆ కైండ్ ఆఫ్ అంటే దాని కొంచెం గ్రిట్టీగా ఉంటాయి, కొంచెం రాగా అలా, అది బాగా ఇన్స్పైర్ అవుతారా ఏంటి మీరు తమిళ సినిమా? నేను రాయను కదా, మన వాళ్ళు కథలు తీసుకొస్తే అది బాగుంటుంది. సో ఏదన్నా కంప్లీట్ క్రెడిట్ బాగా ఆడుతుందండి డైరెక్టర్కి. ఓకే, మిమ్మల్ని అలా అభిదృష్టిలో పెట్టుకునే వాళ్ళు రాస్తున్నట్టున్నారు. ఇక్కడ మీ సోషల్ మీడియాలో నేను ఎక్కడో చూస్తూ ఉంటుంటే మీ గురించి, మీరు నవాజుద్దీన్ సిద్దికీతో ఒక ఆటోగ్రాఫ్ తీసుకొని చాలా ఎక్సైట్ అవుతున్నారు బేసికల్గా. వాట్ ఈస్ దట్ మూమెంట్? అదే మన సైంధవ్ షూట్కి మన అంబాజీపేట షూట్ జరుగుతుంది అప్పుడు పక్కనే. ఓకే,
కాకినాడలో వెళ్తుంటే నాకు ఒకరోజు గ్యాప్ వచ్చినప్పుడు శైలేష్ అన్నకి ఫోన్ చేశాను, ఇలా రావచ్చా ఒకసారి నవాజ్ గారు నేను వెంకటేష్ గారిని కలవాలనిపిస్తుంది అన్నాడు. అంటే వచ్చేసి షూట్కి వచ్చేసి అన్నారు. వెళ్ళిన వెంటనే ఫస్ట్ వెంకటేష్ సార్ అండ్ నవాజ్ సార్ అక్కడ ఉన్నారు. చూసి అలా ఎగ్జైట్ అవుతూ ఆహా అనుకుంటూ చాలాసేపు మాట్లాడాను ఆయనతో, నవాజ్ గారితో. మంచి డిస్కషన్ జరిగింది. ఒక 20 మినిట్స్ 20 to 30 మినిట్స్ ఆయన సెట్లోంచి వెళ్ళే వరకు ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఎలా రియల్గా ఈ ఇన్స్పైర్డ్ యూ ఇక్కడ ఏదన్నా పాయింట్లో? లేదండి, ఇష్టం నాకు. అంటే చాలామంది ఇష్టం, ఆయన కూడా చాలా ఇష్టం. ఇంకొకటి నేను నోటీస్ చేసింది, మీ అన్ని సినిమా అంటే కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ ఇప్పుడు కానీ మీ అన్ని సినిమాల్లో హీరోయిన్స్ కూడా యూనో సుహాస్ అంతా పెర్ఫామ్ చేసే అమ్మాయిలను ఎత్తికి పట్టుకుంటారు. అది ఏంటి డైరెక్టర్లు చేస్తారు అలాగా, మీరు అలా ఇన్సిస్ట్ చేస్తారు? బికాజ్ అన్నింటి ఈ అమ్మాయిని చూసినా మనము కలర్ ఫోటోలో చాందిని చౌదరిని చూసిన, నెక్స్ట్ ఫిల్మ్లో డెబ్యూటెంట్, ఇప్పుడు కూడా డెబ్యూటెంటే కదా. సో డెబ్యూటెంట్స్ అయినా సరే వాళ్ళు పర్ఫార్మెన్స్ వైజ్ ఆన్ పార్ విత్ సుహాస్ ఉంటారు. అంటే వాళ్ళు ఎత్తికి పట్టుకుంటారా? అది ఏంటి? ఇందులో చాలా మందిని ఆడిషన్ చేశాడండి ఇది విషయం. అదే ఉన్నాయి, మనకేం తెలిసింది ఎవరేం పర్ఫామ్ చేస్తారు. చాలామందిని చేశాడు. అందరు తెలుగు అమ్మాయిలనే ఒక 50 మంది తెలుగు అమ్మాయిల దాకా ఆడిషన్ చేశాడు. విషయంతో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. ఈ అమ్మాయి క్లాసికల్ సింగరు అండ్ క్లాసికల్ డాన్సర్ అంటే ఒరిజినల్గా. టీచర్ ఆడిషన్కి వస్తే మెయిన్ లీడ్ ఆఫర్ చేశారు. ఫస్ట్ వచ్చి మనం రిహార్సల్స్ అప్పుడు యాస్టేజ్గా వెళ్ళిపోయి కుమ్మేద్దాం వెళ్తుంటే పక్కన ఇరగదీసేస్తుంది పర్ఫార్మెన్స్. ఇదేంటి వామ్మ అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రవీణ్ని పిలిచి, ఏంటి కొంచెం ఉన్న పర్ఫార్మెన్స్లో కొంచెం లెగిసిన తగ్గటం అంటే లైట్గా ఎవరు అయితే అసలు కాంప్రమైజ్ అవ్వకూడదని చెప్పి ఇంకా ట్రై చేసి ఎప్పుడైనా ఏది వచ్చినా సరే ఇంకా అక్కడ మాత్రం సెల్ఫిష్గా ఉండాలి కదా, మనం కనపడాలి. అంతే అంతేలేండి, మీరు కూడా స్టాండ్ అవుట్ అవ్వాలి కదా. అంటే ఎనీవే ఇవరే ఆ విధంగా ఇవరే పెర్ఫార్మర్, ఇవరే క్రౌడ్ పుల్లర్, దానికి డౌట్ లేదు. కానీ సో అడుగుతున్నా, అంటే ఈ అమ్మాయిల కాస్ట్ మీద స్పెషల్ కేర్ డైరెక్టర్స్ చాయిస్ అంతా ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ అంటే మీ ఈ పర్టికులర్ డైరెక్టర్తో చేయాలి ఇలాంటి డ్రీమ్స్ ఏం లేవు, ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ స్టోరీస్ చేయాలి అని ఎప్పుడు ఎక్కడ కూడా యూ నెవర్ సే దట్? డ్రీమ్స్ అంటే ఏమంటే అంటే అడిగినా సరే అంటే ఆల్రెడీ చేస్తున్నాం కదా అన్నట్టుంది. డ్రీమ్స్ లాగా ఏం లేదు. కానీ పూరి జగన్నాథ్ సార్ అంటే మాత్రం నాకు చాలా ప్రాణం, చాలా చాలా ఇష్టం. ఆయన దాంట్లో ఏ క్యారెక్టర్ పిలిచిన వెళ్ళిపోతా. ఇక కథలు అడగటం ఇవన్నీ క్యారెక్టర్ చిన్నదా పెద్దదా వెళ్ళిపోవటమే. హోప్ఫుల్లీ హీరోగానే పెట్టుకుంటారేమో నెక్స్ట్ పార్ట్లో, అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. ఆయన కలిసాం చాయ్ బిస్కెట్ టైంలో మేము కలిసేవాళ్ళం ప్రమోషన్స్ అప్పుడు. పూరి సార్ని అప్పటి నుంచి ఇష్టం ఆయన మాట్లాడే విధానం. కానీ ఇప్పుడు వెళ్ళినా సరే ఆయన మాట్లాడి జస్ట్ అలా చూస్తే చాలు అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఏంటి ఈ సినిమా ఇప్పుడు ఇప్పుడున్న దీంట్లో మోర్ దాన్ సినిమా బాగా చేయడం కంటే, కంటెంట్ బాగా చేయడం కంటే సినిమా ల్యాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ ఆఫ్ రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు సంక్రాంతి క్లాష్ ఎంత పెద్దగా అయిందో అది. సో ఈ టైంలో ఒక సోలో డేట్ దొరకడం అనేది చాలా టఫ్. సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక సోలో డేట్, కాంపిటీషన్ లేకుండా ఒక సోలో డేట్ దొరికింది. సో ఇది దొరికింది కాబట్టి ఏం చేయబోతున్నారు సుహాస్? అంటే దీన్ని ఎట్లా ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాట్ ఆర్ యు గోనా డు? ఇంకా ప్రమోషన్స్ ఇంకా ఎంతవరకు అన్ని ఊర్లు తిరిగి ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేయాలంటే రేపు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. వెరీ ఎగ్జైటెడ్. టీజర్ చూసిన వాళ్ళు అందరూ చాలా బాగుందన్నారు. ట్రైలర్కి ఇంకా ఎగ్జైట్ అవుతున్నాం, సినిమాకి ఇంకా ఎగ్జైట్ అవుతున్నాం. ట్రైలర్ తొందరగా వచ్చేసి అదే చెప్తున్నాను కదా, తొందరగా 2వ తారీఖు వచ్చేసి ఇంకా అప్పుడు చూడాలని ఉంది, ఆ ఫేస్ చూడాలని ఉంది. ఇదంతా ఈ రిజల్ట్ అంతా కూడా ఇట్ పుట్స్ యూ ఆన్ వన్ థింగ్, హౌ సీరియస్ ఆర్ లేకపోతే వాట్ ఇస్ టేక్ అన్ నెంబర్ గేమ్. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఎట్లయినా ఒక క్లాసింగ్ అనేది ఉంటుంది కదా. ఒక దీంట్లో సెక్షన్లు తీసుకెళ్ళి పెడతారు, టైర్ 1 హీరో, టైర్ 2 హీరో, టైర్ 3 హీరో అని. సో దీన్ని ఎంతో కొంత సీరియస్గా తీసుకుంటేనే, దాన్ని అసలు తీసుకోను అని యూజువల్గా అందరు చెప్తారు, అలాంటి పట్టించుకోను అని. నేను తీసుకుంటాను కానీ నాకేముంటుందంటే మన ప్రొడ్యూసర్ ఎంత పెడుతున్నారు, దానికి ఓటీటీ నుంచి ఎంత వస్తుంది, కలెక్షన్స్ ఎంత వస్తుంది, ఏం లేదండి. నెక్స్ట్ వచ్చే ప్రొడ్యూసర్ మీద పెడితే డబ్బులు వస్తాయని అనుకుంటే చాలు. భయపడకుండా పెట్టాలి మన మీద డబ్బులు. అలా అది మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బడ్జెట్ ఎంతలో అవుతుంది, ఇంత బడ్జెట్ అయితేనే చేస్తాం. ఎందుకంటే ఇంత మినిమం వస్తాయి అనుకున్నప్పుడే చేయాలి. బడ్జెటింగ్లో కానీ అట్లలో కానీ
చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్తో కలిసి డైరెక్టర్? ప్రొడ్యూసర్స్తో కలిసి కదా, డైరెక్టర్తో కూర్చుని ఓకే ఇంత బడ్జెట్ అయితేనే కరెక్ట్, దానికి మించి వెళ్ళొద్దు అని చెప్తాను. ఓకే. సో ఇలా చూసుకోవడం వల్ల ఎక్కడన్నా అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమవుద్దంటే మీకోసం లేకపోతే మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం మీ డైరెక్టర్ మీ ప్రొడ్యూసర్ పెడితే ఒక్కోసారి ఖర్చు ఎక్కువైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. హీరో కోసం యూజువల్గా జరుగుతుంటాయి అలాంటివి. సో ఒక్కోసారి అలా చేయడం వల్ల కూడా బెటర్గా వచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కొంచెం ఖర్చు పెట్టి తీస్తే అంటే నా దానికి 1-2 అలా పెంచుకుందాం అనుకున్నా. పెంచుకున్నారా? పెంచుతారు ఆబ్వియస్గా, పెంచుతారు తప్ప అంటే మరి మనం భయపడిపోయే నెంబర్ అయితే పడదు. ఓకే. ఖచ్చితంగా రికవర్ అయ్యే రేట్లే ఉంటాయి అన్నీ. అంటే ఇప్పుడు ఈ సినిమా చేసినప్పుడు ధీరజ్ కానీ వీళ్ళంతా ప్రొడక్షన్లో బాగా ఎక్స్పర్ట్స్. వాళ్ళు చాలా సినిమాలు ఎలా ప్రొడ్యూస్ చేసి ఎలా ల్యాండ్ చేయాలని దాంట్లో వాళ్ళంతా నిష్ణాతులు వేసుకున్నారు. ఇంతమంది నిష్ణాతులతో పనిచేసినప్పుడు అంటే మీరెంత స్పేస్ తీసుకోగలిగారు ఈ డెసిషన్ మేకింగ్లో? అంటే ఆయన మనం చాలా ఫ్రీగా వదిలేశారండి సినిమాకి. బజిబేట అమలాపురం పంపించి బాగా వస్తుంది బ్రో, అంత ఓకేనంటే ఫెంటాస్టిక్గా వస్తుంది బ్రో. రియల్గా కూడా అంబాజీపేటలో షూట్ చేశారా? అక్కడే షూట్ చేసి ఓకే. అమలాపురం చుట్టుపక్కల ఊర్లు, అంబాజీపేటలో కొన్ని రోజులు, లూటుకూరు అని ఒక ఊరు ఉంటారు అమలాపురం చుట్టుపక్కల ఊర్లలో. ఓకే. సో అక్కడ షూట్ చేసుకుని వచ్చాం. సో చాలా ఫ్రీడమ్ ఉంటుందండి. అంటే ఇంకా మీరు చేసుకునండి బాగా వస్తుంది కదా అంతే క్వశ్చన్. సో ఇప్పుడు చాలామంది హీరోలు మ్యూజిక్లో బాగా ఇన్వాల్వ్ అవుతారు. మ్యూజిక్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి. మీ సినిమాల్లో ఖచ్చితంగా నాకు తెలిసి ప్రతి సినిమాలో ఒక వైరల్ సాంగ్ అయితే పడింది. సో మీరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా మ్యూజిక్లో? ఏం తెలుసండి మనకి మ్యూజిక్ గురించి. అది బాగా ఇస్తే బాగుండి అని కోరుకోవడం తప్ప. ఓకే. అసలు ఎన్నో ఫన్నీగా ఉంటుంది. మనకి ఏం తెలిసింది అంటే సాంగ్ మంచిగా ఇస్తే చాలు అని కోరుకుంటాం అంతే. వస్తే అమ్మ థ్యాంక్ యూ సార్ బాగా ఇచ్చినందుకు అంటాం అంతే. నాకు ఇలా ఉండాలి సాంగ్, ఇలా కావాలి ఇవన్నీ. ఈసారి డ్యాన్స్లో కూడా గట్టిగా ట్రై చేసినట్టున్నారు కదా బాగా? అవునవును, డ్యాన్స్ వేసాం. మీరు అప్పుడెప్పుడో నాకు Q&A మీట్లో చెప్పినట్టు గుర్తు, మీరు కొరియోగ్రాఫర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు. మరి ఎప్పుడు అసలు డ్యాన్స్ వీడియోలు ఎప్పుడు చేసినట్టు కూడా లేరు? చేయలే, అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేస్తే బెటర్గా ఉంటుందని. ఓకే. ఊరినే చూపించేసుకుంటే ఇటు వచ్చి అని చూపిస్తున్నట్టు ఉంటుంది. యూ గాట్ ట్రైన్డ్ ఆల్రెడీ యాజ్ అ డాన్సర్గా? నాకు చిన్నప్పటి నుంచి డాన్సర్, చిన్నప్పటి నుంచి. సో మీకున్న మొత్తం స్కిల్స్ అన్నీ ఈ సినిమాలో గట్టిగా ఉపయోగపడి? డ్యాన్స్ చేశాను. ఇంకా బాగుంటుందండి. ఓకే. స్కిల్స్ ఏంటంటే చాలా పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడతారు ఖచ్చితంగా సినిమా అయిన తర్వాత. ఓకే. సో అయితే ఇప్పుడు యూజువల్గా అందరు చెప్తారు సినిమా చూడండి బాగుంటుంది, కామన్గా చెప్పారు. బట్ టెల్ మీ వన్ గుడ్ రీజన్ థియేటర్కి ఒక ఆడియన్స్ టికెట్ కొనుక్కొని వచ్చి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సుహాస్ కోసం ఈ సినిమా చూడాలి అంటే ఎందుకు చూడాలి అని టెల్ మీ వన్ గుడ్ రీజన్. మంచి ప్లేస్కి వెళ్ళామన్న ఫీలింగ్ వస్తుందండి. ఓకే. ఎవరు డిసప్పాయింట్ అవ్వరు, దాంట్లో డౌట్ లేదు. ట్రాన్స్పోర్ట్ దమ్ టు ఏ న్యూ వరల్డ్. వెళ్ళి కొత్త వీటి డిసప్పాయింట్ చేయలేదు ఓకే అనుకునే వస్తారు, ఎంజాయ్ చేస్తారండి. డిసప్పాయింట్మెంట్ బై మిస్టేక్ కూడా డిసప్పాయింట్ ఎవరు ఒక్కరు కూడా ఎవరు. ఓకే. కూల్ అండి. అయితే అందరి నోట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అండ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు us. థ్యాంక్ యూ. That's all for the now guys. From Suhas Garu and me, keep connected to Gulti.com. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, నేను మీ రకుల్ and మీరు చూస్తున్నారు Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.